హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం చూడబోయేది మన ఇంట్లో వేస్ట్ అనుకునే కొన్ని వస్తువుల్ని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మన ఇంట్లో ఇలాంటి ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాటితోనే మనం ఈరోజు ఒక చక్కటి ఐడియా చూద్దాం. బాటిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్స్ పైన కట్ చేయాలి. బాటిల్కి ఇలా లైన్స్ లేకుండా ప్లెయిన్గా వచ్చినట్లయితే ఒక 1 ఇంచ్ మెజర్మెంట్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా మనకి కావలసినన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మనం కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉంటాయండి. ఆ షార్ప్నెస్ పోవడానికి ఇలా చేస్తున్నానండి. ఐరన్ బాక్స్ని కొద్దిగా వేడవనిచ్చి ఈ విధంగా లైట్గా రబ్ చేస్తే చక్కగా స్మూత్గా అవుతుంది. వీటిపైన ఇప్పుడు ఇంక చూడండి, ఇలా నెయిల్ పాలిష్తో కలర్ వేస్తున్నానండి. ఈ విధంగా చక్కగా మీ దగ్గర ఉన్న కలర్స్ ఏవైనా సరే మీకు నచ్చిన విధంగా ఇలా కలర్ వేసి పూర్తిగా ఆరనిద్దాం. నేనైతే ఇక్కడ ఇలా మీ ఐడియా కోసమని 2 కలర్స్ వేసి చూపిస్తున్నానండి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత వీటిపైన మరలా మీరు అదే నెయిల్ పాలిష్తో ఇలా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. చూడండి, నేనైతే సింపుల్గా ఇలా డాట్స్ పెట్టానండి. నెక్స్ట్ ఇంకో దానికి ఇలా పర్ల్స్ అంటిస్తున్నాను. నేను ఇక్కడ అదే నెయిల్ పాలిష్ పెట్టి అంటిస్తున్నానండి. మీరు కావాలంటే ఫెవికాల్తో అయినా అంటించవచ్చు. చూసారా, 2 డిఫరెంట్గా బాగున్నాయి కదా చూడడానికి. దీనికి ఇప్పుడు మనం ఒక్క చోట ఇలా కట్ చేసామంటే చూడండి, బ్రేస్లెట్లా ఉంటుందండి. కాస్త సన్నగా ఉన్న వాళ్ళకైనా బొద్దుగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే చక్కగా సెట్ అవుతాయి. ఇలా మీరు డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఎన్ని కావాలన్నా చక్కగా మీ ఐడియా కొద్దీ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఐడియా చూద్దాం. మన ఇంట్లో ఇలా జ్యువెలరీ పర్సులు ఉంటాయి కదండి. మనం జ్యువెలరీ కొన్నప్పుడు వచ్చే ఇలాంటి పర్సుల్ని మనం జనరల్గా మనీ పెట్టుకొని మనీ పర్స్ లాగా యూజ్ చేయాలంటే అందరికీ ఇష్టం ఉండదు. కానీ వీటిని కూడా మనం కొన్ని విధాలుగా ఉపయోగపడతాయండి. మనం ప్రయాణాలప్పుడు ఇలా చార్జర్లు, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా సర్దుకుని బ్యాగ్లో పెట్టామంటే మనకి వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుంది. ఇవే కాకుండా ఇలా స్టిక్కర్స్ అని, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, నెయిల్ పాలిష్లు ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు కదండి. ఇవి కూడా మనం బ్యాగ్లో విడిగా వేసామంటే మనకు అవసరానికి ఒక్కొక్కసారి కనిపించవు. ఈ ఐడియా బాగుంది కదండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ ఐడియా చూద్దాం. మనం 1 గ్రామ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదండి. బ్యాంగిల్స్ పాడైపోతే పడేస్తూ ఉంటాం, కానీ ఈ బాక్సులు అయితే మనకి చక్కగా యూజ్ అవుతాయి. అది ఎలాగంటే చూడండి, మన దగ్గర పిన్నీస్లు ఉంటాయి కదా, ఇవన్నీ చిన్న చిన్న వస్తువులండి. మనం ఎక్కడంటే అక్కడ పెడితే మిస్ అవుతూ ఉంటాయి. అలాగే పెన్ డ్రైవ్లు కూడా ఇలాంటి బాక్స్లో పెట్టి మనం జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవచ్చండి. ఇంకా చూసినట్లయితే ఇలాంటి వర్క్ మెటీరియల్ అండి, ఎంబ్రాయిడరీకి ఉపయోగించే ఇలాంటి కుందన్స్ అని, పోసులని ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా ఈ బాక్సులో పోసుకుంటే చక్కగా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫోర్త్ ఐడియా చూద్దాం. ఇక్కడ మనకి యూజ్ అయ్యేది కంఫర్ట్ బాటిల్ మూత అన్నమాట. దీని నిండా ఇలా బియ్యం పొయ్యాలి. ఇది చాలా సింపుల్ ఐడియా అండి, కానీ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనిపైన చూసారా, పాతది సీడీ పెట్టాను. చూసారు కదండి, ఇది ఒక చక్కటి అగరబత్తి స్టాండ్ అయిపోయింది. ఇది మనకి ఇంట్లో పూజ గదిలో పెద్దగా అవసరం లేకపోయినా బయట తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుందండి. కొంతమందికి తులసి కోట అనేది బయట వైపు ఉంటుంది కాబట్టి కొంచెం ఖరీదైనవి, ఇత్తడివి, వెండివి యూజ్ చేయాలంటే భయంగా ఉన్నప్పుడు ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అగరబత్తి పొడి అంతా ఇలా సీడీ మీద పడుతుంది కాబట్టి మనకు క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఫిఫ్త్ ఐడియా. ఇక్కడ మనం అయిపోయిన పౌడర్ డబ్బాతో ఒక స్మార్ట్ ఐడియా చూద్దామండి. ముందుగా డబ్బాని ఈ విధంగా కట్ చేయాలండి. మూత భాగం ఉన్నంత వరకు ఈ విధంగా కట్ చేసేసి దానిపైన ఉన్న లేబుల్ని తీసేద్దాం. తర్వాత ఇలా చూడండి, డబుల్ సైడ్ టేప్ అండి. టేప్ని డబ్బాకి ఈ విధంగా పైన అలాగే కింద వైపును కూడా అంటిద్దాం. ఇది మనకి కిచెన్లో చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూడండి, గోడకి ఈ విధంగా స్టిక్ చేసుకుంటే మనం గ్యాస్ లైటర్ పెట్టుకోవడానికి భలే ఉంటుంది. దీన్ని మనం గ్యాస్ స్టవ్కి దగ్గరలో గోడకి అంటిస్తే మన చేతి కిందే యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 6th ఐడియా చూద్దాం. ఇందాక మనం కంఫర్ట్ బాటిల్ మూతని యూజ్ చేసి మంచి ఐడియా చూసాం కదా. ఇప్పుడు ఇంకా బాటిల్ అండి. బాటిల్ని ఈ విధంగా కట్ చేసి లేబుల్ తీసేసి శుభ్రంగా కడిగి దానికి ఇలాంటి క్లాత్ కవర్ని అంటిద్దామండి ఫెవికాల్ సహాయంతో. క్లాత్ కవర్స్ అయితే అందరికీ అందుబాటులో ఉంటాయని నేను ఇలా చూపిస్తున్నానండి. ఇలా క్లాత్తో డెకరేట్ చేయడం వల్ల మనకు చూడడానికి బాగుంటుంది. తర్వాత చూడండి, అంచుల్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మరలా ఫెవికాల్తో అంటించాలి. రెడీ అయిన తర్వాత ఇలా ఉందండి. దీనిపైన మీరు కావాలంటే ఇంకా కుందన్స్ అని, పోసులని అలాంటివి ఏమైనా సరే అంటించి సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. చిన్న డబ్బాలో
చూసారా, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు భలే సెట్ అవుతాయి. ఇలా స్కెచ్ చేసి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా నెయిల్ పాలిష్లు అండి. చిన్న డబ్బాలో 3 నెయిల్ పాలిష్లు పట్టాయి. ఇలా మనకి ప్రతిసారి కంఫర్ట్ బాటిల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీ ఐడియా కొద్దీ ఈ విధంగా ఏవైనా సరే చిన్న చిన్న వస్తువుల్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.